US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. సినీ ప్రేమికులను ఉర్రోతలోకించినటువంటి పాన్ ఇండియా సినిమా కల్కి మూవీ. అయితే ఈ కల్కి సినిమాలో ఉన్నటువంటి బుజ్జిగాడు ఈ వాహనం అయితే మాత్రం ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి రామనారాయణ టెంపుల్ ప్రదర్శించడం జరిగింది. అయితే దీన్ని చూడడానికి అయితే మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అయితే మాత్రం చాలా ఎక్కువ మంది అయితే భారీ మొత్తం ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా ఎక్కువ మంది జనాలు అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి. అదే ప్రభాస్ తో ప్రధానంగా చూసుకుంటే కల్కి ఫ్యాన్స్ అని చెప్పాలి. వీళ్ళంతా కూడా కల్కి ఫ్యాన్స్ లో భాగంగా వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ బుజ్జి ఫ్యాన్స్ అని చెప్పాలి. అయితే మనతో పాటు ఆ కల్కి టీం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. అలా చెప్పండి అన్న, ఈ రోజు మీరు ఇక్కడ ప్రదర్శించడానికి కారణం ఏంటి చెప్పండి. ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రభాస్ గారు కల్కి మూవీలో వాడిన వెహికల్ ఇది. అలాగే ఈ వెహికల్ని ప్రభాస్ గారు అంటే అన్ని చోట్లకి రాలేరు, అట్లీస్ట్ ఆయన వాడిన వెహికల్ అయినా మనం ఇక్కడికి తీసుకొచ్చే ఫ్యాన్స్కి దగ్గరగా చేద్దామని చెప్పి ఒక ఉద్దేశం. అలాగే మేము మూవీలో వాడినవి మ్యాక్సిమం చాలా వరకు రియల్గా తయారు చేసినవి. అది చాలామంది బయట గ్రాఫిక్స్ అనుకుంటున్నారు. సో మేము ఎంతవరకు తయారు చేసే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ఎంతవరకు పెరిగినాయని ఒక భాగంలో కూడా ఇది తీసుకురావడం జరిగింది. అంటే ఈ రోజు ఈ వాహనం తీసుకుని వచ్చారు. ఈ వాహనం తాలూకు దీని గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ప్రధానంగా చూసుకుంటే దీని రేంజ్ ఏంటి, దీని టెక్నాలజీ ఏంటి, ఏ టెక్నాలజీ దీన్ని యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పగలరా? మీ అందరికీ తెలిసింది, ఈ వెహికల్ని మనకి డెవలప్ చేయడానికి సహకరించింది మహేంద్ర అండ్ జయం వాళ్ళు. సో ఈ వెహికల్ మనకు వచ్చేసి 6.5 టన్ వెయిట్ ఉంటుంది, బ్యాటరీతో రన్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h ఉంటుంది. టైర్లు వచ్చి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. అండ్ మీకు మన రెగ్యులర్ కార్లోనే దీనికి కూడా లైట్ సెటప్ అండ్ ఎయిర్ కండిషనర్ సెటప్ అన్నీ ఉంటున్నాయండి ఇందులో. ఇంకా ప్రజెంట్ దీన్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకుని వచ్చిన వారు ఎవరు, దీన్ని ప్రజెంట్ అయితే దీన్ని డ్రైవ్ చేస్తున్న వారు ఎవరు? ప్రజెంట్గా అయితే ఆల్ ఓవర్ ఇండియాలో డ్రైవ్ చేస్తుంది అయితే నేనేనండి. అంటే దీనికి గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీని పనితీరు ఎలా ఉంటుంది? ఇది ఎలక్ట్రికల్ కాబట్టి ఆటో గేర్ ఉంటుందండి. లైక్ ఒక ఫార్వర్డ్, రివర్స్ అండ్ న్యూట్రల్లో ఉంటుంది. అండ్ దానికి మనకి తర్వాత బ్రేక్ ఒకటి, యాక్సిలేటర్ ఒకటి ఉంటుంది. అండ్ రెగ్యులర్ కార్స్లోనే మిగతా కూడా, కాకపోతే స్టీరింగ్ ఒకటి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. స్పోర్ట్స్ రేసింగ్ కార్స్కి ఉండే స్టీరింగ్ సిస్టమ్ ఇచ్చారు దీనికి. ఇది మనం చూడొచ్చు. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఈ బుజ్జిగోడ వాహనాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ బుజ్జిగోడ వాహనంలో ప్రధానంగా మనం చూడొచ్చు ప్రతిదీ కూడాను కొత్తగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు టైర్స్ అయితే మాత్రం చాలా పెద్ద టైర్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఈ టైర్స్ కూడా, బ్రేకులు కూడా చాలా దట్టంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు ఇక్కడ వచ్చి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా తెలుసుకుందాం ఏ విధంగా ఫీల్ అవుతున్నాయి ఇక్కడికి వచ్చారు కదా. బుజ్జి ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి, చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా కష్టంగా ఉందండి చూడడానికి. బాగుందని, చాలా బాగుంది. సూపర్ సూపర్ ఉందండి. సూపర్ ఇది చూడడానికి ఎస్కోట్ నుంచి వచ్చామండి. బాగుందండి, ప్రభాస్ నటించింది బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి జిల్లా. ఇప్పుడు చూడడానికి వచ్చామండి. అనకాపల్లి జిల్లా మునోపాక్ మండలం, మునోపాక్ గ్రామం. ప్రభాస్ గారు కోర్ చూడడానికి వచ్చామండి మేము. బయట నుంచి వచ్చండి, థియేటర్ నుంచి చూసాం కానీ సరిగ్గా చూడలేదండి. ఇది చూడడానికి పరిగెట్టుకుని వచ్చండి ఎస్కోట్ నుంచి అండి. ఇక మనతో పాటు ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడైతే మాత్రం ఈ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మనం చాలా ఎక్కువ మంది ఇక్కడ వచ్చిన పరిస్థితి కలిసింది. ప్రధానంగా ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా ఈ కల్కి మూవీ ఫ్యాన్స్ అయితే మనం చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయనగరం నుంచి వచ్చామండి. విజయనగరం గంట్యాడ మండలం. చూడడానికి వచ్చారా, రామనారాయణకి వచ్చారా? ఇది వచ్చిందని తెలిసింది, చూడటాకే వచ్చాం. రామనారాయణ వచ్చాం. బాగానే ఉంది, చాలా బాగుందండి, చాలా బాగుంది. సినిమాలో చూసాం, మళ్ళీ ఒరిజినల్గా చూద్దామని వచ్చాం. ఫీలింగ్ అయితే చాలా బాగుంది. మనం చూస్తున్నాం కదా, ఎక్కడైతే మాత్రం వచ్చిన ప్రేక్షకులు అయితే డైరెక్టర్గా సినిమాలోనైతే మనం చూసాము. అలాగే డైరెక్టర్గా అయితే చూడలేదని చెప్పిన మాత్రం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీని యొక్క స్పెషాలిటీ అంటే దీనికైతే మాత్రం 3 టైర్లు మాత్రం ఉంటున్నాయి. ఈ 3 టైర్లు బ్యాక్ సైడ్ టైర్ అయితే మాత్రం చాలా పెద్ద టైర్ అయితే మాత్రం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ 2 ఉంటాయి. ఆ ఫ్రంట్ స్టీరింగ్ దగ్గరలో 2 టైర్లు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఒక టైర్ అయితే చాలా పెద్దది ఉంటుంది. అది ప్రధానంగా చూసుకుంటే ఈ భారీ ఎత్తున అయితే చాలా పెద్ద వాహనం అని దీన్ని చెప్పవచ్చు. ఈ పెద్ద వాహనం ఇక్కడికి దీనికైతే మాత్రం ఈ కల్కి సినిమాలో బుజ్జి అని పేరు అయితే మాత్రం పెట్టడం జరిగింది. ఈ బుజ్జి పేరుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అయితే వచ్చున్నారు. అని చెప్పండి, చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది అన్న. వైజాగ్ నుంచి వచ్చాము, నన్ను ఆనందపురంలో పెట్టారు, తొందరగా క్లోజ్ చేస్తారు. వైజాగ్ నుంచి వచ్చాను బండి మీద ఇక్కడ వరకు. కారణం మీరు అక్కడి నుంచి రావడం కారణం చూడడానికే, దీని గురించే కదా 5 కోట్లు ఖర్చు పెట్టి
చేశారు కాబట్టి దీని గురించే వచ్చాము. మీరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం అండి, ప్రదీప్ నగర్ నుంచి వచ్చాం. అంటే ఇది ఇక్కడ వచ్చిందో తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ నుంచి తెలిసిందండి, సో చూడడానికి వచ్చాం. అంటే ఇవి చూస్తుంటే మీ ఫీల్ ఎలా ఉంది? అసలు చాలా అంటే ప్రభాస్ డ్రైవ్ చేసింది కదా, చాలా ఎగ్జైట్మెంట్ హ్యాపీతో ఉన్నాను. బుజ్జిని చూడడానికి మేము 170 కిలోమీటర్ల నుంచి వచ్చామని, 70 కిలోమీటర్ల నుంచి వచ్చాం, అప్ అండ్ డౌన్ 2. చాలా బాగుందని. పార్వతీపురం మాది. చాలా బాగుంది. బుజ్జి 7 కోట్లు, నాగార్జున సూపర్ అని. చాలా బాగుంది బుజ్జి. నేను బాడీ ఉంది కానీ బుర్ర కనబడట్లే ఎక్కడ ఉందో. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు చూస్తుంటే మీ నేను ఇక్కడేనన్నా విజయనగరం ఏమంది చూడడానికి మరి ఇంకా మాటలు లేవు, అంత మైండ్ బ్లోయింగ్, సూపర్గా ఉందన్న. మరి ఇంకా ఒక్కొక్క టైరు చూసారా, ప్రభాస్ అన్న ఒక్కడికే సరిపోతుంది, మనకు మాత్రం చాలదు. మనం అసలు నిలవ ఉంది దాని మధ్యలో. ముఖ్యంగా చెప్పాలంటే మనం సినిమా అంతా చూసాం. గత 11 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. అంటే మామూలు అంచనా కాదు. ఈ స్టామినా ఒక్క మా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి మాత్రమే చెందుతుంది. సెకండ్ అలాగని మిగతా హీరోని కించపరచడం అనేది కాదు, ఎవరి రికార్డు వాళ్ళకి ఉంటుంది. కానీ మా వాడు లెక్క పేరు రాజు అంటే ఒకడే, ప్రభాస్ రాజు. దాంతో ఈరోజు మీరు అక్కడి నుంచి ఇక్కడ బుజ్జిని చూడడానికి వచ్చారా? మేము బొబ్బిలి నుంచి ఎస్పెషల్లీ బుజ్జిని చూడడానికే వచ్చాం సార్. ఎందుకంటే చాలా వరకు ఏ సినిమాల్లో అయినా సరే, ఫర్ సపోజ్ అది ఒక వెహికల్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, సాధారణంగా బయటకు పంపరు. ఈ సినిమా నుంచి ఒక విధంగా వాళ్ళు ప్రమోషన్ పరంగా అనుకోవచ్చు, ఏ పరంగా అనుకున్నా సరే, ఇదొకటి ఇలాగ ప్రతి జిల్లాకి పంపించడం అనేది ఇది ఒక మంచి ఇనిషియేటివ్. పంపించడం వల్ల ఏంటి, చాలా వరకు ఫ్రీ పబ్లిసిటీ ఒకటి అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు సైతం, ఆడవాళ్ళు సైతం అందరూ బుజ్జిని చూడడానికి వచ్చారంటే మామూలు విషయం కాదు. అట్లా ఉంటుంది మనతోనే, మన ప్రభాస్ అన్నతోనే. దట్ ఈస్ ప్రభాస్ గారి బుజ్జి చాలా రియాలిటీగా, చాలా న్యాచురల్గా కనిపించింది. బయట సినిమాలో కన్నా బయట చూస్తేనే అది థ్రిల్. ఇది చూస్తే ప్రభాస్ గారిని చూడడానికి ఇంకా బాగుంటుంది. ప్రభాస్ గారు చూసినట్టే బుజ్జి, ప్రభాస్ ఇద్దరు ఫ్యాన్సే మా విజయనగరం. చూడండి, చిన్నపిల్లలు ఆకర్షణగా పెడితే చూస్తారని చెప్తే మొత్తం కవర్ మూసేస్తే ఇంకెందుకంటే వచ్చి జనాలకి ఎందుకు అలా ఆకర్షించి జనాలకి మళ్ళీ పుల్లు రప్పించడం, జనాలు ఫ్లోటింగ్ చూస్తే ఇలా ఉంది. వాళ్ళేమో కవర్లు మూసేస్తున్నారు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిందండి ఇక్కడ లైన్లో ఉన్నాం. లోపలికి వెళ్ళేసరికి కవర్ వేసారు. న్యూస్లో చెప్పారు 6 గంటల వరకు ఉంచుతామని చెప్పారు, కానీ 5 గంటలకే క్లోజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ శ్రీకాకుళమేనంట. అక్కడ వాళ్ళ బౌన్సర్లు కూడా ఉండట్లేదు, తోసేస్తున్నారు. ఇంత దూరం నుండి ఇవ్వండి, ఇంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చాం ప్రత్యేకించి బుజ్జిని చూపించడం కోసమనే. కానీ వాళ్ళు మాత్రం చూపించలే, కవర్ వేసి అలా కాకుండా అది ఉంచారు. ఇది అసౌకర్యమే ప్రజలకి. మేము ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ అండి, 8 కిలోమీటర్స్ నుంచి వచ్చాం. ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ మాత్రం ఒకటే చెప్తున్నారు, మైండ్ బ్లోయింగ్ అనే పదం అయితే మాత్రం ఖచ్చితంగా వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైర్స్ మాత్రం చూస్తుంటే చాలా పెద్ద టైర్స్ మాత్రం ఉన్నాయి. ఈ టైర్స్ దీనికైతే ప్రధానంగా 3 టైర్లు మాత్రం ఉన్నాయి. ఈ 3 టైర్లతో ఈ యొక్క వాహనం అనేది చాలా స్పీడ్తో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని యొక్క స్పీడ్ అయితే మాత్రం 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు అని మాట్లాడుతూ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీ ప్రభాస్ ఫ్యాన్స్ అండి, విజయనగరం అసోసియేషన్, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ దీన్ని తీసుకురావడం చాలా కష్టపడ్డాం. యాక్చువల్ వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది కార్ని, మన విజయనగరం ప్రజలు కూడా దీన్ని వీక్షించాలని చెప్పి బాగా మేము ప్రెస్ చేసి తీసుకోవడం జరిగింది. రావడం వచ్చినాక ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుందండి, మనకి చాలా హ్యాపీగా ఉంది అందరు విని. ఉదయం నుంచి క్రౌడ్ ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 1 or 2 అవర్స్లో మ్యాచ్ క్లోజ్ చేస్తామండి. అంటే మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్తున్నారు, అసలు ఎంతమంది జనాలు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? మేము ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీ యాక్చువల్లీ ఆల్రెడీ మేము 10 మంది బౌన్సర్లు కూడా పెట్టాం. అంటే జనాలు వస్తారని తెలుసు, మరి ఎంత క్రౌడ్ వస్తారని మేము అనుకోలేదు యాక్చువల్గా అయితే. అయితే వీళ్ళందరినీ ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారు? ఒక్కొక్కరు కూడా ఆల్రెడీ గోడలో ఎక్కువ పైనుంచి దూకుతున్నారు, అలాగే వచ్చేస్తున్నారు, మీ పెట్టిన బ్యారికేడ్లు కూడా తోసేస్తున్నారు. ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మ్యాక్సిమం మా వరకు చేస్తున్నామండి. మా వరకు మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తున్నాం. మీ వరకు మరి నేను ఉదయం నైట్ నుంచి 2 గంటలకు వెహికల్ వచ్చింది, 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నామండి. మేము 2 గంటల నుంచి కూడా వెహికల్ని దింపిన దగ్గర నుంచి మళ్ళీ పంపించే వరకు మాదే పూర్తిగా బాధ్యత. అందుకని మేము బౌన్సర్ని పెట్టి మేము కూడా 50 మంది ఫ్యాన్స్ కూరలను కూడా దీని చుట్టూ పర్యవేక్షిస్తున్నాం. దీని అవ్వకుండా వైజాగ్లో కూడా దీనివల్ల ఇబ్బంది జరిగింది ఆల్రెడీ. ఇక్కడ అలా జరగకుండా చేద్దామని వీళ్ళు బార్గెట్లు ఏర్పాటు చేస్తాం. నేను డిస్ట్రిక్ట్ అండ్ సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘువర్మ నా పేరు. ఈరోజు చూశారు కదా, మేమైతే అంత ఫ్లోటింగ్ అనుకోలేదు. బుజ్జితోనే సింపుల్గా అనుకున్నాం, కానీ చాలా గట్టిగా ఉంది. కానీ మా ఫ్యాన్స్ కూడా ఎంతోమంది, ఒక 50 మంది బౌన్సర్లు, 100 మంది మా ప్రభాస్ ఫ్యాన్స్, ప్రెసిడెంట్ పిల్లలు అందరూ నిలబడినా కూడా మేము ఫ్లోటింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. అంటే కల్కి మూవీ తాలూకా బుజ్జి ఎఫెక్ట్ ఎలాగుందో మీరు చూస్తున్నారు. హీరోతో కాదు, ఇలాగ ప్రభాస్ ప్రపంచం అంటే ఇలాగ ఉంది.
దానికి మేము ఎంతో సాయశక్తిలో కృషి చేస్తున్నాం, కానీ ప్రతి ఫ్యాన్స్ని అందరినీ ఆకట్టుకునేలాగా చేస్తున్నాం. మనతో పాటు ఇంకా చాలా మంది అయితే వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. సార్ బుర్రపాడు ఉంది సార్ సినిమా, బ్లాక్ బాస్టర్ పక్క సినిమా. అసలు 800 కోట్లు కలెక్ట్ చేసిందంటే బుజ్జి వాళ్ళే. బ్లాక్ బస్టర్ మూవీ, ఇలాంటి మూవీ నాగార్జున గారు బుర్రపాడు తీశారు. నాగార్జున మామూలుడు కాదు, నాగార్జున కొత్త సో ఇది పరిస్థితి చూసాం కదా. ఈ బుజ్జి వాహనానికి అయితే మాత్రం చాలా ఎక్కువ మంది అయితే మాత్రం ఇక్కడికి వచ్చి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ కల్కి మూవీ బుజ్జికి అయితే అందరూ ఇక్కడ ఫ్యాన్స్ అయ్యారని చెప్పి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన అంతా కూడా బుజ్జి అంటే ఒక పిచ్చి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా చూసుకున్న కల్కి అయితే 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వాహనాలు అయితే మాత్రం ఎంతవరకు ఏ మూవీలు కూడా యూజ్ చేయలేదు. ఈరోజు ఈ వాహనంలో ఈ యొక్క వాహనాన్ని అయితే యూజ్ చేసిన తర్వాత దానికి మరింత క్రేజీ పెరిగిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు అయితే ఈ దీన్ని అయితే మాత్రం ఏర్పాటు చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఈ కల్కిలో ఉపయోగించిన వాహనాన్ని అయితే మాత్రం వీటికి మనం చూడొచ్చు. ఫ్రంట్ అయితే మాత్రం సీట్ ఉంటుంది, అలాగే ఇదంతా ఆటో గేర్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికైతే 3 టైర్లు ఉంటాయి, 3 టైర్లు కూడా చూడడానికి అయితే చాలా బలంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూసాం కదా, ఈ కల్కి మూవీలో ఉన్నటువంటి బుజ్జిని అయితే మాత్రం ప్రజెంట్ ఇప్పుడు అయితే మాత్రం వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం పడుతున్న పరిస్థితుల్లో ఆల్రెడీ దీన్ని అయితే మాత్రం క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.